కాబట్టి ఎంత గొప్ప అద్భుతాలు చూస్తున్నాడు. ఇక్కడ 16వ అధ్యాయం 18వ వచనంలో కూడా మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టి ఉంటున్నాయంట. 16:17లో 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చినప్పుడు అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఇంతకు పూర్వము అనేకమైన సార్లు ఈ ప్రకటన గ్రంథంలోనే మనము చూస్తూ ఉన్నాము. భూకంపాలు వచ్చినా కూడా దేవుని యొక్క ఉరుము వంటి స్వరము, బూర వంటి స్వరము, మెరుపులు, ధ్వనులతో ఉన్న ఆ స్వరముతో ప్రభు ఆయా విషయాలు పలుకుతూ ఉన్న దూతలతో ఆ ప్రభు పలుకుతూ ఆ పనులు చేయమన్నా కూడా మానవుడికి బుద్ధి రాలేదు. ఎన్నో వైపరీత్యాలు, ప్రకృతిలో మార్పులు, ప్రమాదకరమైన హెచ్చరికలు కలిగినా కూడా మానవుడికి ఏమాత్రం కూడా భయము రాలేదు. అది అంత గొప్ప చాలా భయంకరమైన ఆ భూకంపము. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములయ్యను. ప్రసిద్ధమైన, ప్రపంచానికే ప్రసిద్ధమైన మహాపట్టణం ఏది? యెరూషలేము మహాపట్టణము, దావీదు మహారాజు పట్టణము. యేసు క్రీస్తు ప్రభు సీయోను పర్వతం మీద సింహాసనాసీనుడై పరిపాలించనున్న ఆ గొప్ప పట్టణము 3 ముక్కలైపోయింది. అన్యజనుల పట్టణములు కూలిపోయి ఉన్నాయి. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా భయంకరమైన ఈ యొక్క ఇన్సిడెంట్ అనగా ఈ భయంకరమైన సంగతి, యెరూషలేము 3 ముక్కలైపోతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఆలోచన చేద్దాం. పెద్ద భూకంపము కలిగినప్పుడు పట్టణ